మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వాక్యాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. ఇప్పుడు ఇది ఆయన మందిరం. ఇది ఆయన మందిరం అయినప్పుడు నా మందిరం ప్రార్థనా మందిరం. ఎవరికి? ఒకరికి కాదు, సమస్త మానవులకు, సమస్త జనాలకి ప్రార్థనా మందిరం అనబడినప్పుడు నీవు దాన్ని దొంగల గుహగా మారుస్తే ఎలా? వ్యాపార స్థలంగా మారుస్తే ఎలా? నీ తుచ్చమైన నీచమైన అభిలాష కోసం జనులను భ్రష్టు పట్టిస్తూ సేవ అన్నటువంటి ముసుగులో దాన్ని వ్యాపార స్థలంగా మార్చినప్పుడు దేవుడు నీ మీద కోపగిస్తాడా లేకపోతే ప్రేమ చూపిస్తాడా? అది ఆయన మందిరం. ఆయన మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనా మందిరంలో దాన్ని దొంగల గుహగా మార్చేడి వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే అనేకులు ఉన్నప్పుడు మనము ఎలా ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడిచేవారిగా ఉండాలి. కలిపి చెరిపేటటువంటి బోధలు అనేకం వస్తూ ఉన్నాయి. దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చిన బోధలు వస్తూ ఉన్నాయి. అలాంటి సంఘాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఇది వ్యాపార స్థలం కాదు. ఇది అనేకులను మోసపరిచే స్థలం కాదు. ఇది ఏమిటి అంటే అనేకులకు దేవుని మార్గాలను బోధించే స్థలం.